సార్ నమస్తే. నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాండి. అధికారంలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని చూసాము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు కంఫర్టబుల్గా ఉన్నారా? ఎప్పుడూ ఒకలే ఉంటాం. అధికారం అన్నది చొక్కాలకి ఎప్పుడైనా ఇప్పేసిదే. ఓకే. చేత పదవి అధికారం ఇవన్నీ కూడా మేము లక్ష్యం. ఎప్పుడు కారుమూరి నాగేశ్వరరావులాగా ఉంటాను నేను. ఓకే. అంటే మీరు గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయినప్పుడు కూడా వైసీపీకి సంబంధించి ఆ 5 ఏళ్ల పాటు చాలా వైబ్రెంట్గా పనిచేశారు, చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. కానీ ఓటమి చెందటము, ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఆ రిజల్ట్ రావటం వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఏమనిపించలేదు. ఎంచేతంటే ఇది పార్టీ, మనం పోటీ పడతాం, ఇది రెండింటిని సహజంగా తీసుకోవాలి. అలాగే తీసుకుంటాం. కానీ ఓటమి చెందామని చెప్పి నేను ఓడిపోయిన మరుసటి రోజు నుంచే మళ్ళీ యాక్టివ్గా ఉండిపోయాను. మళ్ళీ కార్యకర్తలు మీటింగ్ పెట్టాను, వాళ్ళతో అండగా ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడు మళ్ళీ రెస్ట్ అన్నది తీసుకోలేదు. తీసుకో బుద్ధి కూడా కాదు మాకు. మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన చేస్తున్నటువంటి తీరు, ఈ 7-8 నెలల్లో ఆయన చేస్తున్నటువంటి పనితీరు, లేదంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు, నిన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టారని చెప్పేసి ఆటో డ్రైవర్ మీద దాడులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలా? వాళ్ళు అధికారం వచ్చింది, అధికారాన్ని ప్రజలకి ఉపయోగించాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలకు మంచి చేయాలన్నది మర్చిపోయారు. అసలు వీళ్ళని లేకుండా చేయాలి, వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలా, వీళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఇదే దాని మీద పోతా ఉన్నారు. కానీ అందుచేత వాళ్ళు పతనం అవుతాం ఖాయం. నిన్న ఒక ఆటో డ్రైవర్, మన దుర్గారావు అని, ఆటో కానూరు అని ఈస్ట్ గోదావరి కింద వస్తుంది, తణుక్కి ఒక 20 కిలోమీటర్ ఉంటుంది. 60 కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా తిరగవచ్చు అతను. కానీ రూల్ ప్రకారం అదేం లేదు. కానీ వీళ్ళు కావాలైతే అతను ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వస్తుందని చెప్పి అదో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టే ముందు అసలు జరిగిన విధానం ఏంటంటే, అతను ఆల్రెడీ బయలుదేరి ఆటో వేసుకుని వస్తున్నాడు. రాధాకృష్ణ ఇల్లు దాటాడు, ఆ ఇంట్లోంచి కారు వచ్చింది బయటికి. రాధాకృష్ణ ఇతను ఎమ్మెల్యే గారి కారు జెండా ఉంటుంది అతనికి, ఎమ్మెల్యే కారు పక్కకి పీసి ఆపాడు, వెళ్ళిపోద్ది కదా అని. అతను పక్కనెట్టు కూర్చున్నాడు. ఇద్దరు పోటాపోటీగా అతను 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 వదిలేయాలండి పాపం. ఆటో డ్రైవర్కి ఆయన మీద పోటీ ఏముంటది. మళ్ళీ అతనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్క ఆపి కూర్చున్నాడు, మళ్ళీ ఆయన వెనకాల కూర్చున్నాడు, ఆపుకున్నాడు, వెళ్ళలేదు. తర్వాత అలా రాష్ట్రపతి రోడ్డుకి వెళ్ళి అక్కడ రిలయన్స్ మార్ట్ అనే ఉంది, అక్కడికి వెళ్ళాక ఈయన ఆటోని ఓవర్టేక్ చేసి మామూలుగా ఆపి దుర్భాషలాడి లేని అమ్మ అలిగి అన్ని చేస్తే మీ అమ్మ కూడా ఇంతేనా అని అది అంటాం, ఇవన్నీ చేసి మిస్బిహేవియర్ మాటలు అన్నీ చేసి ఒక ఆటో వాడితోటి. యాక్చువల్గా కారులో గన్మెన్ ఉంటాడు, పిఏ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. ఇతను దిగవలసిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే వెళ్ళి ఏమైనా నువ్వు అడ్డం పెట్టేవేంటి, ఇది పెట్టేవని వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఇతనే దిగి చొక్కా పట్టుకుని అతన్ని దుర్భాషలాడి పోలీసు వాళ్ళు పిలిపించి స్టేషన్కి పంపించాడు. మా లాయర్లు అందరూ వెళ్ళి మాట్లాడి ఇచ్చేస్తే ఇప్పుడు పార్టీ 1 నోటీస్ ఇచ్చి ఇప్పుడు వదులుతా ఉన్నారు. అతను 40,000 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ రాత్రి 1 గంట వరకు కూడా చెక్ చేశారంట. చేసి అంటే అతను సునకానందం. ఏదో ఒక మిమ్మల్ని ఈ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. నా మీద ఏం చేయలేడు, ఇది అవ్వలేడు. అతను ఏదో రకంగా వీళ్ళందరినీ కూడా నాతో కూడా ఉండే వాళ్ళు దూరం చేయాలని. నాకేమవుద్ది, నాకు ఇంకా 10 మంది పెరుగుతున్నారు. అతను అలా చేస్తా ఉంటే ఇంకా 10 మంది పెరుగుతున్నారు, నాకు దగ్గర అవుతున్నారు. అతను పతనం అయిపోతున్నాడు అన్న సంగతి అతనికి తెలియదు. పోనండి, ఏది ఏమైనా సరే ఇవాళ మా అలాగే ఒక తేతల గ్రామం ఉంది, ఒక అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు. అలాగే వరదాలపాలెం ఉంది, అక్కడ సామాన్యులాళ్ళు ఎక్కడితేనే డొక్కన వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే మా పార్టీ మన లీగల్ టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ ఇప్పించే కార్యక్రమం చేసి పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేశాం. ఇప్పుడు తేతల్లో ఒక అన్నదమ్ములు, వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, మంచి నాయకులు, వాళ్ళ మీద కూడా ఇదే తప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు అది ఇంకా నడుస్తుంది. అదేంటంటే డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ. అలాగే ఇతని మీద ఈ తప్పుడు కేసు. ఇట్లాగా రోజు కూడా ఏదో కేసు పెట్టి అతను చేసే పనులు మామూలుగా లేవు. అన్ని దోపిడీ, దోచుకో పంచుకో. ఒక బీఫ్ ఫ్యాక్టరీ మీరు చూసే ఉంటారు, చాలా మంది అక్కడ కంప్లైంట్ చేశారు, దాని మీద ధర్నాలు చేసాం, అన్ని చేస్తున్నారు దాని మీద. ఆ చుట్టూ కూడా ఎంతో మంది ఆవాసాలు ఏర్పరచుకుని ఇళ్ళు కట్టుకుని చేస్తుంటే, ఆడ ఎవడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్కడు, ఆడన్ని రెంట్
20 ఎకరాల ల్యాండ్ ఉండాలి దానికి, కానీ ఎక్కడెక్కడో ల్యాండ్లు చూపించాడు, కానీ దానికి ఆనుకుని కాదు, వేరే వాళ్ళ వేరే చోట చూపించి అక్కడ పర్మిషన్ తీసుకున్నాడు. అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ కేవలం 3 ఎకరాల 29 సెంట్లు భూమి ఉంది షెడ్యూల్లో. పంచాయతీ ఎన్ఓసి లేదు, వేరే పర్మిషన్ లేవు. మొన్ననే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుంటే మా అడ్వకేట్లు అందరూ వెళ్తే నీళ్ళు నవ్వులుతున్నాడు, పర్మిషన్ లేవు. ఎమ్మెల్యే దగ్గరుండి నడిపించేస్తున్నాడు, పోలీసు వాళ్ళు సపోర్టు. అసలు మన టైంలో పర్మిషన్స్ వచ్చినాయి, వాళ్ళ టైంలో పర్మిషన్ వచ్చినాయి, మన టైంలో రన్నింగ్ లో తీసుకొస్తే దాన్ని ఆపించేసాను. మీరు ఆపేశారు 2002లో ఆపితే ఇప్పటి వరకు నడవలేదు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి నడిపేస్తున్నాడు. ఎన్ని రకాల దొంగ గేదెలు అంటే దొబ్బుకొస్తా ఉంటారు కదా గేదెలు, ఆ గేదెలు లోపలికి వెళ్తే మాయం. ఒక అరగంటలో మొత్తం అంతా మాంసం తోలు బోన్స్ సపరేట్ అయిపోద్ది ఆ స్టార్టర్ హౌస్ లో పడేస్తే. అట్లాగే ఎన్నో వాటిని మాయం చేసేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఒక గేదె అక్కడికి రావాలంటే ఆ ఊరు పంచాయతీకి వెళ్ళి అక్కడ ఉన్న వెటనరీ డాక్టర్ దాని సర్టిఫికేట్